హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొమ్మరిల్లు కథలు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని అందమైన చిన్న గ్రామం రేహాన్ష్ పల్లె. సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఇళ్లన్నీ మామిడి తోరణాలతో రంగురంగుల ముగ్గులతో మెరిసిపోతున్నాయి. ఈ గ్రామంలో ఉంటున్న అబ్బాయి పేరు రేహాన్ష్. అతని తమ్ముడు శ్రీయాంష్. రేహాన్ష్ సిటీలో చదువుకుంటున్నాడు. ఈసారి పండుగకు రేహాన్ష్ ఇంటికి దేశం నలుమూలల నుంచి అతిథులు వచ్చారు. రేహాన్ష్ వాళ్ల అమ్మమ్మకి తన ఫ్రెండ్స్ని పరిచయం చేశాడు. ఇతని పేరు కరణ్. అతను పంజాబ్ నుంచి వచ్చాడు. కబీర్ మహారాష్ట్ర నుంచి, వియాన్ తమిళనాడు నుంచి, యువాన్ గుజరాత్ నుంచి, ఇషికా మైరా ఇద్దరూ అక్కచెల్లెళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చారు. వాళ్లందర్నీ చూసి రేహాన్ష్ ఎంతో ఆనందపడ్డాడు. మన గ్రామంలో భోగి ఎంత ప్రత్యేకమో చూపిస్తా అని చెప్పాడు. తెల్లవారుజామునే భోగిమంటలు. పిల్లలందరూ చుట్టూ నిలబడి చప్పట్లు కొడుతున్నారు. రేహాన్ష్ అమ్మమ్మ చెప్పింది, పాతవి వదిలి కొత్త జీవితం మొదలుపెట్టే రోజు భోగి. భోగి అనేది సంక్రాంతి పండుగకు మొదటి రోజు. ఇది సాధారణంగా జనవరి 13న జరుపుకుంటారు. భోగి మంటలు ప్రధాన ఆకర్షణ. తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారు. పాత ఉపయోగంలేని వస్తువులు మంటలో వేస్తారు. పిల్లలు చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడతారు. అర్థం, పాత బాధలు అలవాట్లు వదిలి కొత్త ఆశలతో ముందుకు సాగడం. భోగిపళ్ళు చిన్నపిల్లలకు చేసే ముఖ్యమైన ఆచారం. తలపై నుంచి రేగుపళ్ళు, చెరకు ముక్కలు, నాణాలు, పూలు వేస్తారు. అర్థం, పిల్లలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు. ఇళ్ల అలంకరణ. ఇంటి ముందు అందమైన ముగ్గులు, మామిడి తోరణాలు, దీపాలతో అలంకరణ. ప్రత్యేక వంటకాలు. అరటి ఆకుల్లో భోజనం, బెల్లం, నువ్వులు, పాయసం, గారెలు. గ్రామీణ ఆనందం. హరిదాసు పాటలు, పిల్లల ఆటలు, బంధువుల కలయిక. ఆంధ్రభోగి గురించి రేహాన్ష్ వాళ్లమ్మమ్మ చెప్పగానే రేహాన్ష్ ఫ్రెండ్స్ వాళ్ల ప్రాంతాల్లో పండుగను ఎలా జరుపుకుంటారో ఒక్కొక్కరిగా చెప్పడం మొదలుపెట్టారు. ఆంధ్రభోగి గురించి రేహాన్ష్ వాళ్ల అమ్మమ్మ చెప్పగానే రేహాన్ష్ ఫ్రెండ్స్ వాళ్ల ప్రాంతాల్లో పండుగను ఎలా జరుపుకుంటారో ఒక్కొక్కరిగా చెప్పడం మొదలుపెట్టారు. వాటిని మరో వీడియోలో తెలుసుకుందాం. వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో బొమ్మరిల్లు కథలు ఫర్ మోర్ వీడియోస్.